అండి, మీరందరూ బాగుంటారా? ఈరోజు మష్రూమ్ కబాబ్ చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఈరోజు అయితే మష్రూమ్ కబాబ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం మష్రూమ్ తీసుకొని ఒక మష్రూమ్ని 4గా కట్ చేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. తర్వాత వీటినంతా బాగా క్లీన్ చేసుకోవాలి. మష్రూమ్ని చాలాసేపు నీళ్ళలో ఉంచకుండా తొందరగా కడిగేసుకునేసి నీరంతా వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఏ గిన్నెలో అయితే మష్రూమ్ కలపాలో ఆ గిన్నె తీసుకొని అందులో కొద్దిగా కార్న్ఫ్లోరు అలాగే శనగపిండి తీసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా బియ్యపిండి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి మీ కారానికి తగ్గట్టు కారం, ఇక్కడ కొద్దిగా కారంగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా చికెన్ మసాలా లేదంటే గరం మసాలా, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే మీ రుచికి తగినంత ఉప్పు, ఇక్కడ ఉప్పు ఎక్కువగా వేసుకోకూడదు, కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటినంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసం తీసుకోవాలి. మీ దగ్గర నిమ్మకాయ లేదంటే స్కిప్ చేసేయచ్చు. మీకు కావాలంటే ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇవంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండినంతా బాగా కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా పిండిని చాలా సాఫ్ట్గా బాగా కలుపుకోవాలి. నీళ్లు తక్కువగా వేసుకొని పిండిని కలుపుకోవాలి. మళ్ళీ మష్రూమ్లో నీరు అనేది ఊరుతుంది. పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకోవాలి. మష్రూమ్ వేసుకున్న తర్వాత మరీ గట్టిగా లేకుండా పైన ఇలా నీట్గా కలుపుకోవాలి. మష్రూమ్ పీసులకి అంతా బాగా పిండి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 minutes పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 10 to 15 minutes తర్వాత వేసుకునే ముందుగా ఇంకొకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మష్రూమ్ అంతా వేసుకోవాలి. మష్రూమ్ అంతా వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మష్రూమ్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఒక 5 minutes పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మష్రూమ్ కబాబ్ అనేది రెడీ అవుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. 10 to 15 minutesలో ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.